రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తు పనులు మరింత జాప్యం కానున్నాయి. ఇప్పటికీ ప్రాజెక్టుకు పరీక్షలు పూర్తి కాలేదు. ముఖ్యమైన పరీక్షలను ఈ ఏడాది వర్షాకాలంలోగా చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన ఫలితం లేకుండా పోయింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ను స్టెబిలైజ్పై ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. ఇక బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతుకు సంబంధించిన పరీక్షలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కీలకమైన పరీక్షల్ని ఈ ఏడాది వర్షాకాలంలోగా పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచించింది. పూర్తయిన పరీక్షలు ఇంకా చేయాల్సినవి పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది మరమ్మతులు ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదు. బ్యారేజీల పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఏప్రిల్లో ఎన్డీఎస్ఏ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతులపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు అవసరమైన పలు పరీక్షల్ని చేయించాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ను స్టెబిలైజ్ చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేయగా ఇప్పటి వరకు ఈ బ్లాక్పై అతీగతి లేదు. ఈ బ్యారేజీలో ఇది కీలకం. ఈ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపీజీ సమస్యలొచ్చాయి. మరమ్మతులు జరిగే వరకు నీటిని నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. నీటిని నిల్వ చేయకుండా పరీక్షల్ని చేపట్టినా పరీక్షల సంఖ్య, బోర్హోల్ డ్రిల్లింగ్తో సహా అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉండడంతో జాప్యం జరుగుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యారేజీలకు కీలకమైన జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్, కాంక్రీట్ స్ట్రక్చర్ను అంచనా వేయడానికి చేయాల్సిన పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. మేడిగడ్డ బ్యారేజీలో యూపీవీ, రీబ్ అండ్ హ్యామర్ పరీక్షలు 5 బ్లాక్లలో మాత్రమే పూర్తయ్యాయి. మరో 3 బ్లాక్లకు ఇంకా జరగాల్సి ఉంది. అన్ని బ్లాక్లకు పూర్తయితేనే ఓ నిర్ణయానికి రావడానికి వీలవుతుందని సంబంధిత ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. అన్నారం బ్యారేజీలో 22 వెంట్స్కు పూర్తి కాగా మరో 32కు ఇంకా చేయాల్సి ఉంది. మేడిగడ్డలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కు అవసరమైన బోర్ హోల్స్ కోసం 3 డ్రిల్లింగ్ మిషన్లు వచ్చాయని, మరో 3 త్వరలోనే వస్తాయని గత వారం నీటిపారుదల శాఖ ఎన్డీఎస్సీ చైర్మన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మేడిగడ్డ కాంక్రీట్ స్ట్రక్చర్ పటిష్టతను తెలుసుకోవడానికి 30 బోర్ హోల్స్ వెయ్యాలి. జియోటెక్నికల్ అధ్యయనంలో భాగంగా సీపీజీ విశ్లేషణకు 16 బోర్ హోల్స్ వెయ్యాలి. ఇవి కూడా ప్రారంభం కాలేదు. టోమోగ్రఫీ పరీక్షలకు 458 వెయ్యాల్సి ఉండగా 4 పూర్తయ్యాయి. బ్యారేజీ రాఫ్ట్ దిగువన పరిస్థితిని అంచనా వేయడానికి 85 వెంట్స్లో జియోఫిజికల్ స్టడీస్ చేయాలి. 2D హైడ్రాలిక్ మోడల్ స్టడీస్, 3D హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ ఏ బ్యారేజీలోనూ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. 3D హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ బ్యారేజీ ఎగువ భాగంలో 5-6 కిలోమీటర్లు, దిగువన 3-4 కిలోమీటర్లు చేయాల్సి ఉంటుంది. డిజైన్ చేసినట్లుగా వరద వెళ్లే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ అధ్యయనాలు కీలకమని చెప్తున్నా ఇంకా ప్రారంభం కాలేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అన్నారం బ్యారేజీని ఇప్పటికే ఇసుక సమస్య వెంటాడుతోంది. ఇసుకను తొలగిస్తే కానీ పరీక్షలు పూర్తి స్థాయిలో చెయ్యలేమని పూణేలోని సెంటర్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఏప్రిల్ ఆఖరుకు కొన్ని, జూన్ ఆఖరుకు మరికొన్ని పరీక్షలు పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజనీర్లు ఇటీవల ఎన్డీఎస్ఏ చైర్మన్ కు నివేదించినా ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.